Namaha Kathopanishad, commentary and explanation by Swami Krishnananda, day 29, 24th January 2021. Yesterday we read about the three states, waking, dream and deep sleep state, and that the consciousness stands as a witness of all states. All worlds hang on this pure Atman in his universal nature. No one can go beyond this. Transmigration ends here. This verily is that, says Yama to Nachiketas. This was the last point that we read yesterday. Now a sloka comes. The self is both immanent and transcendent ani heading icharu. The self is both immanent, IMMANENT అని రాసింది, మరి నాకు దాని మీనింగ్ తెలియదు. ఇమ్మనెంట్ అండ్ ట్రాన్సెండెంట్. ఏంటి ఇమ్మనెంట్ అంటే? అలా చూస్తాను మరి శ్లోకం చదువుతాను. వాయుర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్థథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. ఇమ్మనెంట్ మళ్ళీ పదం వచ్చినప్పుడల్లా చూస్తాను. ఇమ్మినెంట్ అంటే తెలుసు కానీ ఇమ్మనెంట్ అంటే ఇక్కడ దీన్ని చూస్తాను. ఎగ్జిస్టింగ్ ఆర్ ఆపరేటింగ్ విదిన్, ఇన్హరెంట్ అని రాశారు. వినిపించిందా? ఎగ్జిస్టింగ్ ఆర్ ఆపరేటింగ్ విదిన్, ఇన్హరెంట్. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ నేను శ్లోకం చదువుతాను. అంటే ద సెల్ఫ్ ఈజ్ బోత్ ఇమ్మనెంట్ అండ్ ట్రాన్సెండెంట్. శ్లోకం మళ్ళీ చదివిదా తాత్పర్యం చదివిదా? ఒకే వాయువు ప్రపంచంలోకి వచ్చి ఏ విధంగా పలు రకాలైన వస్తువులలో ఇక్కడ కట్ అయిపోయింది ఏదో విధంగానే సకల జీవరాశులలోనూ ఉన్న ఆత్మ ఒకటే అయినప్పటికీ, కట్ అయిపోయింది లక్ష్మి, ఈ ప్రింట్ ఇక్కడ ఏమీ లేదు. ఒకే అర్థమవుతున్నా కదా, ఉన్న ఆత్మ ఒకటే అయినప్పటికీ పలు అని రాస్తుంది, విరాజిల్లుతుంది. అదే సమయంలో ఆ ఆకృతులకు వెలుపల కూడా విరాజిల్లుతుంది. ఒకే ఆత్మ అన్ని జీవుల్లోని విరాజిల్లుతోంది, అంతరంగంగాను బాహిరంగంగాను అదే ఆత్మ విరాజిల్లుతోంది. దిస్ ఆత్మన్ ఈజ్ యూనిఫామ్లీ ప్రెసెంట్. He is not different in different persons and things. అందరిలో సమానంగా వ్యాపించున్నాడు, వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగాను ఆయన ఏమీ లేదు. It is not that he is big in an elephant and in an ant small. పెద్దదైనటువంటి ఎముకలో కూడా ఉన్నాడు, చిన్నదైనటువంటి చీమలో కూడా ఆత్మతత్వం ఉంది. We are given 3 examples here: the wind, the sun and fire.
గాలి, సూర్యుడు, నిప్పు ఈ ఉదాహరణలు చెప్పారు ఇక్కడ. Fire burns equally without any partiality. నిప్పు ఏమో ఏ పక్షపాతం లేకుండా అది బర్న్ అవుతుంటే అది మండుతూ ఉంటుంది. It does things to all alike. It does things to all alike. ఒకే విధంగా అన్ని, అది సేమ్ మీనింగ్ అంతే వస్తుంది. ఇంకా It does things to all alike. THINKవా? అమ్మా జీ థింగ్స్ అలా వినిపిస్తున్నారేమో. ఒకేలా వ్యాపిస్తుంది. It enters various objects and burns in various hues, putting on various contours, comma. ఇది వివిధ వస్తువుల్లోని ప్రవేశించి ఎన్నో వస్తువుల్లో అది వేరువేరుగా బర్న్స్ అనా? బర్న్స్ ఇన్ వేరియస్ హ్యూస్. HUES హ్యూస్ అంటే కలర్స్. అక్కడ కలిపేసి వేరియస్ హ్యూస్ కదా, అంటే ఎన్నిట్లో చాలా పెద్దగా ఉన్నది. పెద్ద పెద్ద putting on various contours. కంటోర్ ఏంటి? కంటోర్ అంటే రకరకాల ఆకారాలు టైప్. TOURఆ? కంటోర్స్. విభిన్నమైనటువంటి స్టెప్స్ లో కూడా ఇది ఉంది. Not on account of the difference in itself. వేరు వాటిలో ఉండడమే కాకుండా, not on account of the difference in itself, but because of the medium through which it passes. అంటే ఏమోని వేరు థింగ్స్ అని కదా, అక్కడ డిఫరెంట్ థింగ్స్ అనేనా? థింగ్స్ వేరు వస్తువులో ఉండడమే కాకుండా వేరు ఏ మీడియంస్ తో అది వెళ్తుందో అన్నది కూడా అక్కడ. దానివల్ల ముందు ఏమో చెప్పారు అసలు? సమానంగా బర్న్ అవుతుంది. యూజ్ లో గాను అలా ఉంది. అది తర్వాత ఈ తాత్పర్యం అన్నది రాశారు అన్నమాట మళ్ళీ కొటేషన్ లో. యాజ్ ఫైర్ ఈజ్ వన్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ స్టేట్, కామా, బట్ వెన్ it enters the world, puts on various forms. ప్రపంచంలో ప్రవేశించేకల్లా వివిధ రూపాలు ధరిస్తుంది. Likewise, the one Atman that is uniformly present in all bodies appears to be varied. ఒకే ఒక ఆత్మ అన్నిటిలో సమానంగా విస్తరించింది. అది బయటకేమో వివిధంగా ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. Appears to be varied because of the differences of bodies and intellects. ఏ శరీరంలోని ప్రవేశించిందో ఆ శరీరం వల్ల, బుద్ధి వల్ల ఇది డిఫరెంట్ గా కనబడుతూ ఉంటుంది. And at the same time he exists outside. లోపల ఎలా అయితే ఉన్నాడో బాహ్యంగా కూడా అలాగే ఉన్నది ఆత్మతత్వం. అది ఆ కొటేషన్ అంటే ఆ తాత్పర్యం ఎండ్ అయిపోయింది అక్కడ ఇంగ్లీష్ లో. దీస్ నెక్స్ట్ ఇతని కామెంట్, దీస్ థింగ్స్ ఏంటైంది? నారాయణ గారు ఉన్నారు ఇంట్లో. అచ్చా, నమస్కారం. అక్కడ ఉన్నారు. సరే. దీస్ థింగ్స్ నేమ్డ్ మెన్, ఇది చిన్న చిన్న కొటేషన్, సింగిల్ కొటేషన్స్ లో పెట్టారు. మెన్, యానిమల్, ట్రీ. దీస్ థింగ్స్ నేమ్డ్ మెన్, యానిమల్, ట్రీ are due to the Atman's intensity of manifestation.
ఒకసారి ఒక్కసారి నాకు రాత్రి అంతా కొంచెం ఇంట్లో బాగోలేదు, స్లోగా చెప్తున్నాను ఏంటో. కాదు కాదు, ఏమైంది ఒంట్లో బాగోలేదంటే? కన్ను నొప్పి? అదే నేను తలనొప్పి. అయితే ఇవాళ కొంచెం తగ్గిద్దాం, 7 గంటల వరకు అలా పడుకుని ఇవి మరగగానే ఇవేమో ఆపడానికి సౌండ్ ఆగైతే అక్కడ ఆపలేదు, ఇదే ఆపడానికి ఇదే ఆన్ చేయలేదు. ఇప్పుడే ఉండదు ఇందులో ఓకే ఓకే చదివిద్దా? ఓకే. These things named men, animal, tree are due to the Atman's intensity of manifestation. అంటే వాటి యొక్క తీవ్రతను బట్టే ఆ మనుషులలో, జంతువులలో, వచ్చే చెట్లలో ఇది ఉంటుందన్నమాట. ఇంటెన్సిటీ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఎంత తీవ్రంగా అక్కడ రూపం దాల్చిందో దాని మీద ఆధారపడి ఉంటుంది. When sattva predominates, we call it a genius, because in sattva his presence is most unveiled. కాన్సెప్ట్ దగ్గర ఆపు. సత్వ అక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ ఎక్కువగా బుద్ధి అది ఉంటుంది. Because in sattva his presence is most unveiled, unveiled. అంటే సత్వాలో ఆత్మతత్వం యొక్క ప్రజెన్స్ ఏ ముసుగులు దాల్చి ఉండదు, అంటే క్లియర్ గా ఉంటుంది. In the animal and vegetable kingdoms he is revealed in a lesser degree. అంటే జంతువు తర్వాత వృక్షాల్లో అది కొంచెం తక్కువగా ప్రకటించబడి ఉంటుంది. And when there is no manifestation of the Atman, it is tamas, and we call it a stone. అదే అంటే ఆత్మతత్వం ఎక్కువగా మేనిఫెస్ట్ అవ్వలేదు అనేది అది రాళ్ళు. అంటే వాటిలో ఆత్మతత్వం చాలా తక్కువగా మేనిఫెస్ట్ అయింది. Next paragraph. All these are his embodiments. ఇవన్నీ కూడా ఆయన రూపాలే. One and he is uniform, one and absolute, even as fire is. ఆయన అంతటిలో పరమ ప్రమాణంగా అంతటా ఒకేలా వ్యాపించున్నారు. అదే అనిపిస్తున్నారు. Internally and externally he is the same. అంతర్గతంగా బహిర్గతంగా ఆయన ఒకేలా ఉన్నాడు. లక్ష్మి, నేను కొంచెం ఇందాకటి శ్లోకం అంటే ఇంకో చోట శ్లోకాలది పెట్టాను, ఇదేమో వ్యాఖ్య ఇంకో దాంట్లో పెట్టాను, కొంచెం మిస్ మ్యాచ్ అయినట్టుంది. ఇప్పుడు ఇందాకది ఇప్పుడు వచ్చింది లక్ష్మి, వాయు ఇప్పుడు వచ్చింది. నేను ఇందాకలు చదివిన శ్లోకం ఇప్పుడు వచ్చింది. చెప్పనా, అర్థం అవుతుంది కదా మనకి. అంతటా అన్ని చోట్ల ఒకే రకంగా ఉన్నది ఆత్మతత్వం. ఆయా శరీరాలలో దాని యొక్క తీవ్రతను బట్టి అవి వేరువేరుగా మేనిఫెస్ట్ అవుతున్నాయి. సత్వగుణం ఉన్నటువంటి ఇంటలెక్ట్ ఉన్న మనుషుల్లో ఎక్కువగాను, సత్వగుణం కాదు సత్వ అని, అది తర్వాత జంతువులలో వృక్షాలలో తక్కువగా, రాళ్లలో ఇంకా తక్కువగా అది మేనిఫెస్ట్ అంటే రూపం దాల్చుతుంది. అది మనం ఇంతవరకు తెలిసింది కదా. బయట కూడా ఉంది. ఇప్పుడు ఇందాక అదే కదా చదివిన వాయుర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం, అది ఇప్పుడు వచ్చింది అనమాట ఇంగ్లీష్ టెక్స్ట్ లో. అది నేను ఇందాక చదివిన శ్లోకం నిన్న చదివిసిందే గమల్స్ అది.
ఏదో తప్పు చదివాను కొంచెం. పర్వాలేదు. ఇప్పుడు ఏంటి ఒకసారి శ్లోకం చదివేసి అదో ఇదో తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంకా బాగుంది. వాయుర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. బయట లోపల ఇదే అంతటా ఉన్నది ఇది. అంటే రూపం రూపం అంటే మేనిఫెస్ట్ అయిన అన్నిట్లో మేనిఫెస్ట్ అవుతుంది అని. అంతర్గతంగానే కాకుండా బహిర్గతంగా కూడా మేనిఫెస్ట్ అవుతుంది. అంటే బయట కూడా ఉంది, అంతర్గతంగానే కాదు. అది మనం తెలుస్తున్నాం. He is like the air. Its order is not really its property. ఆయన వాయువులో కూడా, అంటే ఆ పరమాత్మ తత్వం వాయువులో కూడా ఉంది. ఆయన ఆ గాలి యొక్క వాసన మాత్రం ఆ పరమాత్మ తత్వం యొక్క లక్షణం కాదు. We have scent at one place and smell at some other. మనమేమో ఒక దగ్గరికి పంపిస్తే అది మరొక దగ్గర వాసన వస్తుంటుంది. అంటే వాసన అనేది ఒక లక్షణం కాదు అని చెప్తున్నారు. కొటేషన్ లో ఉంది, జస్ట్ యాజ్ ది క్వాలిటీ ఆఫ్ ద ఎయిర్ డస్ నాట్ లిమిట్ ఇట్, ద క్వాలిటీ బీయింగ్, అక్కడ ఆపుతాను, జస్ట్ యాజ్ ది క్వాలిటీ ఆఫ్ ద ఎయిర్ డస్ నాట్ లిమిట్ ఇట్. అయితే ఆ వాయువు యొక్క స్వభావం అనేది దాన్ని పరిమితం చేయదు. అలాగనే అంటే అది ఎలాంటి వాయువైనా అది పరమాత్మ తత్వాన్ని పరిమితం చెయ్యలేదు. అంటే అన్ని చోట్ల వ్యాపిస్తుంది అన ఒక వాసన అనేది. లక్షణాన్ని బట్టి అది పరిమితం అవడం అది ఉండదు అని. ఏ లక్షణం అంతటా వ్యాపించుంటుంది. The quality being due to the limitations of bodies such as room, vessel and so on. అంటే ఇది ఏంటంటే రూమ్ లో ఉన్నదంటే రూమ్ కు పరిమితం అవుతుంది, వెసల్లో అంటే పాత్రలో ఉన్న గాలి పాత్రకు పరిమితం. అంటే అది అది ఏంటంటే స్టెప్ వల్ల పరిమితం అవుతుంది, కానీ అవేమి కూడా ఆత్మతత్వాన్ని ప్రభావితం చెయ్యవు. ఏ క్వాలిటీలో ఉన్నా ఏ షేప్ లో ఉన్నా అంతటా వ్యాపించుంటుంది. Just as the odor that we attribute to the air does not really belong to it, so is the Atman free from any container. అంటే గాలి యొక్క వాసన ఆత్మతత్వానికి ఎలా చెందదో అది ఏ కంటైనర్ లో ఉన్నది కానీ కూడా ఆత్మతత్వానికి సంబంధం లేదు. He is not large or small and also exists outside. ఆయన పెద్దవాడు పెద్దగాను ఉండడు, చిన్నగాను ఉండకుండా అంతటా బయట కూడా వ్యాపించి ఉంటాడు. The properties of the world do not belong to the Atman. ప్రాపంచిక స్వభావాలు ఏవి కూడా, ప్రాపంచికమైనటువంటి లక్షణాలు ఆత్మకేమి చెందవు. He is existence of all beings and being itself is his being. ఆయన అన్ని జీవులలోనూ ఉన్నాడు. బీయింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ బీయింగ్, బీయింగ్ ఇట్సెల్ఫ్ ఏంటన్నారు? Being itself is his being. H capital, B capital. అంటే ఏ జీవి అయినా ఆయనదే, ఆయన ఉండడం బట్టే బీయింగ్ గా ఉంది. అంతరా శ్లోకం ఉంది, సూర్యో యథా సర్వలోకస్య చక్షుః, సూర్యో యథా సర్వలోకస్య చక్షుః న లిప్యతే. సూర్యుడి లాగే మొత్తం లోకమంతటికి ఇది చక్షు కన్ను అయ్యి ఉంది. నా లిప్యతే, దేంతో అది అంటించి బంధం కలిగి ఉండదు. న లిప్యతే చాక్షు శైర్బాహ్య దోషైః. అక్కడ ఉన్నటువంటి బాహ్య దోషాలకు ఏమీ దానికి అంటాయి.
ఏకస్తథా సర్వభూతాంతరాత్మా ఒకటే ఒక తత్వం అన్ని భూతాల్లో అంతరాత్మగా ఉన్నది. న లిప్యతే లోక దుఃఖేన బాహ్యః. లోక దుఃఖంలో దానికి ఏది కూడా అంటది. చదివిదా? ఇది సులభంగానే ఉంది. చదివిదా ఆ తాత్పర్యం అక్కర్లేదా? ఇంగ్లీష్ లో చదివి. ఓకే, ఇంగ్లీష్ అంటే కామెంటరీతో వచ్చి తర్వాత వస్తుంది దీని తాత్పర్యం. హౌ ఈస్ ది ఆత్మన్ అన్ఎఫెక్టెడ్? ఎందుకని ఆత్మ ప్రభావితం అవదు? లైక్ ద సన్ ఈజ్ హీ అన్ఎఫెక్టెడ్. సూర్యుడిలాగే అది ప్రభావితం కాకుండా ఉంటుంది. If you spit at the sun or praise her or abuse her, it does not affect her. సూర్యుడిని మనం సూర్యుడి మీద ఇమ్మినా ఇచ్చినా సూర్యుడినా సూర్యుడికి ఏది అంటాం. If there is jaundice in your eyes, it does not affect her. కళ్ళలో మనకి పచ్చకాయలు ఇచ్చినా సూర్యుడికి ఏది అంటాం. ఇప్పుడు తాత్పర్యం రాసుంది. జస్ట్ యాజ్ ది సన్, the eye of all the world is not affected by external faults seen by the eyes of all people. నువ్వు ఆపాలి. Just as the sun, the eye of all the world. సూర్యుడు మొత్తం ప్రపంచానికి కంటి లాంటి వాడు. Is not affected by external faults. బహిర్గతమైన ఏ తప్పుల వల్ల ఆయన ప్రభావితం అవడు. External faults seen by the eyes of all people. ఎంతమంది అతన్ని చూసినా ఆ కళ్ళల్లో ఏ దోషం ఉన్నా కూడా అతనికి ఏది అంటది. Likewise is the Atman transcendent to the world and is unaffected by it. ఆ విధంగానే ఈ ఆత్మతత్వం అంతటా వ్యాపించి అన్నిటికీ అతీతంగా ఉంది. దేనితోటి సంబంధం లేదు, దేనితోటి ఏమీ అంటకుండా ఉంటుంది. అయిపోయింది, తాత్పర్యం అయిపోయింది. కొటేషన్ తర్వాత చేంజ్, ఇంక్రీజ్, డిక్రీజ్, డికే అండ్ డెత్ are the characteristics of the world. జగత్తు లక్షణాలు ఏంటంటే మార్పు, నశించడం, విషయాల్లో దట్టల్లో అలా ఇవన్నీ కూడా జగత్తు యొక్క లక్షణాలు. నశించడం ఇవన్నీ. They do not touch the Atman. ఆ ఆత్మతత్వాన్ని ఏది కూడా పెట్టుకోదు. Physical and ethical characteristics, భౌతికమైన నైతికమైన ఏ రకమైన లక్షణాలు, characteristics of the senses and mind do not touch the Atman. అది కానీ మనస్సు యొక్క లక్షణాలు కానీ ఇంద్రియాల యొక్క మైండ్ అండ్ ద సెన్సెస్ అంటే ఇంద్రియాల లక్షణాలు కానీ ఆత్మని ఏది కూడా అంటాయి. Because he is far removed from the operation of the jiva's samsara. ఎందుకంటే ఆయన చాలా అందరి ఆపరేషన్ జీవుల యొక్క పనులు, సంసారం యొక్క పనులు ఆయన చాలా దూరంగా ఉంటారు. అంటే అతని వాటికి ఏమీ ఆయన సంబంధం లేదు వాటికి. Without the sun we cannot live, and yet nothing happens to us bothers her. సూర్యుడు లేకపోతే మనం జీవించలేము. అక్కడ ఇక్కడ ఏం జరిగినా కూడా అక్కడ ఏమీ కూడా సంబంధం ఉండదు. Even so, the Lord does not take either of our good or bad. అదేవిధంగా ఆ పరమాత్మ తత్వం మన మంచి చెడ్డల్ని ఏది కూడా తీసుకోదు.
though he is immanent, comma, he stands transcending. ఇమ్మనెంట్ ఏంటి మీనింగ్ శాశ్వతం అన్నారు. ఇన్హరెంట్ అని చదివాం. ఇన్హరెంట్ అది ఎప్పుడు ఉన్నా సరే he stands though he is immanent. transcending, he stands transcending. transcending అంతేనండి. అంటే దో హీ ఈజ్ ఇమ్మనెంట్ కామా హీ స్టాండ్స్ ట్రాన్సెండింగ్ ఫుల్ స్టాప్. ఆయన అన్నిటికీ అతీతంగా ఉంటాడు. ఫార్ ఈజ్ హీ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. అంతర్గతంగా బహిర్గతంగా ఆయన చాలా దూరంగానే ఉంటాడు. నెక్స్ట్ శ్లోకం ఉంది, దాని వస్తున్నది. దాని హెడ్డింగ్ ఇంగ్లీష్ లో ఇండిస్క్రైబుల్ బ్లిస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అని రాశారు. అంటే ఆత్మ సాక్షాత్కారం యొక్క వైభవం వర్ణనాతీతం, ఆనందం అన్నది. తెలుగులో కూడా అలాగే ఉంది, ఆత్మానుభూతి మహత్వం. ఏకోవశి సర్వభూతాంతరాత్మ. ఒక్కడే అన్ని భూతాల అంతరాత్మగా ఉన్నాడు. అన్ని జీవుల ఒకే ఒకటి ఉన్నాడు. ఏకం రూపం బహుధా యః కరోతి. ఒకే రూపము ఎన్నో రూపాలుగా తెలుస్తుంది, కనిపిస్తుంది. తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః. ఆ దాన్నే ఆత్మగా ధైర్యవంతులైన వాళ్ళు తమ ఆత్మస్థం ఆత్మగాను చూస్తూ ఉంటారు. ఏదైతే అంతటా ఉన్నదో ఒకే రకంగా దాన్ని ధీరులైన వారు ఆత్మతత్వంగా తెలుసుకుంటారు. తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. నేతరేషాం అంటే నా ఇతరేషాం అని. ఆ సుఖం అన్నది శాశ్వతమైనది, మరి ఏ సుఖంతో దానికి పోల్చలేదు. ఇంగ్లీష్ లో చదువుతాను. ద వన్ కామా కంట్రోలర్ ద ఇన్నర్ సెల్ఫ్ ఆఫ్ ఆల్ థింగ్స్. చాలా అడ్జెక్టివ్లు ఇచ్చారు లక్ష్మి, చదివిదా? సింగిల్, అన్డివైడెడ్, అలా ఒక్కొక్కటి చదివిదా? చదివి ఒక్కొక్కటే. ఎందుకంటే ఆ ఇన్నర్ సెల్ఫ్ అన్ని జీవుల్లో ఉన్న లోపల ఆత్మతత్వం ఏమాత్రం కూడా వేరు కాక అవిచ్ఛిన్నంగా ఉంది, అన్డివైడెడ్ గా ఉంది. ఇంకా ద ఇన్నర్ సెల్ఫ్ ఆఫ్ ఆల్ థింగ్స్ సింగిల్, ఒక్కటే అది. అన్డివైడెడ్, అది అవిచ్ఛిన్నంగా ఉంది. ఇది మీనింగ్స్ అన్ని. ఇండివిజిబుల్, అది అదే పేరుంటుంది, అది అన్ని కూడా ముక్కలు చేయలేదు. appears as this manifold universe. మనకి అది జగత్తుగా కనిపిస్తూ ఉంటుంది. as you may appear manifold in dream. అంటే మీరు జగత్తు అంటే డ్రీమ్ లో కనిపిస్తారు, మీరే అక్కడ రూపం దాల్చినట్టుగా. to the wise beholding him abiding in the soul, comma, జ్ఞానం ఉన్న వాళ్ళకి ఆత్మతత్వంలోనే ఉంది. to them belongs real happiness and not to anyone else. వాళ్ళకి అది కేవలం ఒక అనంతమైన ఆనందంగానే ఉంటుంది, మరి ఇంకో రకంగా ఉండదు, మరెవరికి అలా ఉండదు, జ్ఞానులకే అలా కనిపిస్తుంది. అది అయిపోయింది, కొటేషన్ అయిపోయింది. పర్మనెంట్ హ్యాపీనెస్ బిలాంగ్స్ ఓన్లీ టు దోస్ హూ హ్యావ్ రియలైజ్డ్ హిమ్ ఇన్ దేర్ ఓన్ బీయింగ్. శాశ్వతమైన ఆనందం ఎవరికి వచ్చిందంటే వాళ్ళలో
వాళ్ళు ఈ ఆత్మతత్వాన్ని ఎవరైతే గ్రహించారో వాళ్ళకే అనంతమైన ఆనందం వస్తుంది. And not to those who run after objects. ఎవరైతే ప్రాపంచిక వస్తువులు వెనకాల పరిగెడతారో వాళ్ళకి మాత్రం ఏది సంభవం కాదు. Next paragraph. Happiness and peace are the subjects of mantras 12 and 13. హ్యాపీనెస్ అండ్ పీస్, శాంతి, ఆనందం, ఇది అక్కడ ఉన్నటువంటి స్థితి. మంత్రాలను అంటే అవే అక్కడ ఉంటాయి. అది కాదు, మంత్రాలంటే శ్లోకాలు. ఇప్పుడు 12, 13 శ్లోకాల్లో ఇప్పుడు నేను చదివింది 12వ శ్లోకం, 13 కూడా అదే ఉంటుంది. హ్యాపీనెస్ అండ్ పీసే ఆత్మతత్వం యొక్క స్వభావం. టు హూమ్ డస్ హ్యాపీనెస్ బిలాంగ్? అది ఈ ఆనందం అనేది ఎవరికి చెందుతుంది? అండ్ హూ ఈజ్ ఇట్ దట్ కెన్ హ్యావ్ రియల్ పీస్? ఎవరు శాంతిగా ఉండగలరు? Happiness and peace belong to those, says the Upanishad, who are able to recognize the Atman in his purity. Atman తర్వాత ఏంటి? In his purity. ఎవరైతే ఆత్మతత్వాన్ని పవిత్రంగా వాళ్ళలోనే గ్రహించగలుగుతారో వాళ్ళకే ఈ హ్యాపీనెస్ అనేది సంభవం. Atman in his purity as the single source of the multitudinous variety. అది ఎన్నో రకాలైనటువంటి ఈ భిన్నమైనటువంటి వీటన్నిటిలో ఒకే ఒక సోర్స్ గా ఆత్మతత్వం ఉంది. As the substance of all the forms that fill the universe. సమస్తమైనటువంటి జగత్తులో పదార్థాలు కూడా ఈ మొత్తం జగత్తు దీంతో నిండిపోయి ఉంది. Yama is describing the unfolding of the world with its evolutionary and involutionary activities. వర్ణిస్తున్నాడు ఈ ఆత్మతత్వం అంటే పరిణతి చెందిన పనుల్లో కానీ, ఇన్వాల్యూషనరీ అంటే అంతర్గతంగాను బహిర్గతమైన పనులు అన్నిటిలోని ఇది ఉన్నది అని. And its universal center, which ramifies into the Nama Rupa Prapancha, the name and form world. ఇది నామరూప జగత్తులో అంతటా వ్యాపించి విశ్వమైనటువంటి సెంటర్ అంటే అంతటా వ్యాపించి ఉందన్నమాట ఈ నామరూప జగత్తులో. Happiness is not for those who pursue this. Pursue this అంటే నామరూప ప్రపంచం ఏమని అనుకుంటున్నాను, ముందు అదే రాసింది కదా. ఒక్కసారి చదువుతాను, వెనక్కి వెళ్ళి ఒక్కసారి మొత్తం సెంటెన్స్ చదివితే నీకు బాధపడిపోతుంది. ముందుకు చదివి. Happiness is not for those who pursue this, full stop. All pleasures are created or brought about by the union of senses with objects. అంటే ఇలాగే వస్తువులు వెనకాల ఉండడం వల్ల పరిగెత్తడం వల్ల ఎప్పుడు వాళ్ళకి ఆనందం రాదు. అన్ని రకాల ఆనందాలు ఇంద్రియాల వస్తువులతో కలవడం వల్ల వస్తున్నాయి. Next paragraph. We have heard of the term sensation. Sensation అన్న పదం అనుకున్నాం. But people rarely understand what it means. చాలా వరకు ప్రజలకు ఏంటి అనేది తెలియదు. Unfortunately for us, it is a stimulus evoked by the repulsion taking place when some senses come into contact with objects.
అది మనకి అదృష్టవశాత్తు ఇదేమో ఇంద్రియాలు వస్తువుల యొక్క సంపర్కంలో వచ్చినప్పుడున్న స్టిమ్యులస్ ని సెన్సేషన్ గా తీసుకుంటున్నారు. These experiences, falsely taken for union, can even be brought about by the mind. ఒకసారి ఆపుతా తప్పుగా చదువు. అంటే దీస్ ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ చదువు. Falsely taken for union. అంటే వాటితో యూనియన్ అంటే కలవడం అనే విధంగా, అంటే ఆ ఆబ్జెక్ట్స్ కలవడాన్ని can even be brought about by the mind contacting objects directly. అంటే మనస్సు ఆ ఆబ్జెక్ట్స్ డైరెక్ట్ గా టచ్ లోకి రావడం వల్ల, కాంటాక్ట్ అవ్వడం వల్ల, without the help of the senses. ఇంద్రియాల సహాయం లేకుండానే మనస్సు దాంతో కలిసిపోతే ఆ సెన్సేషన్ అనేది వస్తుంది. The eyes get stirred into activity in perception, ఆ కళ్ళు ఏదైనా చూసినప్పుడు పనులు చేస్తుంటాయి, యాక్టివిటీలో ఉంటుంది. And so is the case with this other senses. ఇంద్రియ పరిస్థితి అదే, వేరే ఇంద్రియంతో వేరే వస్తువుతో కనెక్షన్ లోకి వచ్చినప్పుడు అది పనిలో ఉంటుంది. This excitation is like the morbid irritation. ఈ ఎక్సైటేషన్ అంటే ఉద్రిక్తత మనకి ఒక రకమైన ఇరిటేషన్ గా కూడా ఉంటుంది, చికాగ్గా. Which the body experiences during illness. అది ఒంట్లో బాగోలేనప్పుడు ఏదైనా వస్తుంది జబ్బు, అంటే ఏదైనా ఇల్నెస్ అంటే కొంచెం దానికి నలత వచ్చినప్పుడు అప్పుడు బాడీ కొంచెం సుఖంగా ఉండదు. But when you get used to a particular sensation, it becomes normal to you. ఎప్పుడు కూడా ఒక సామాన్యమైన సెన్సేషన్ మనం అలవాటు అయిపోతే అది నార్మల్ అయిపోతుంది. ఎప్పుడు ఉన్న సెన్సేషన్స్ అంటే నార్మల్ అయిపోతుంది. Like getting accustomed to alcoholic drinks. రోజు డ్రింక్ చేసిన వాడికి ఆ సెన్సేషన్ కామన్ అవుతుంది. డ్రింక్ చేయగానే సెన్సేషన్ ఇస్తుంది. A person used to alcohol will not feel anything if he takes a small quantity. అంటే అలాంటి ఆల్కహాల్కి అలవాటైన వ్యక్తి కొంచెంగా తీసుకున్నప్పుడు ఆయనకి ఏమి కూడా బాగానే ఉండదు. This is the effect of habit. ఇది అలవాటు యొక్క ఫలితం. Habits become values, significances, and realities. అలవాటుకి విలువలు ఉన్నాయి, గుర్తింపులు ఉంటాయి, నిజంగా అంటే రియాలిటీస్ గా కూడా ఉంటాయి సత్యంగా. So much so that we become subjected to them. మనం ఎక్కువగా వాటికి గురి అవుతూ ఉంటాం అలవాటు. Instead of our controlling them, they begin to control us. వాటిని మనం కంట్రోల్ చేయకుండా అవి మనం కంట్రోల్ చేస్తూ ఉంటాయి అలవాట్లు. Next paragraph. These habits and experiences to which we are accustomed. మనం దేనికైతే అలవాటు అవుతాయో ఈ అలవాట్లు, వాటి అనుభూతులకి constitute the world of forms which are regarded as realities. The world of constitute the world of forms, FORMS, రూపాలు. పదం అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న రూపాలకి ఉన్న ప్రపంచంగా అది తయారవుతుంది. అదే మనం రియల్ గా అని భావిస్తున్నాం.
and appear as concrete objects. అవేమో మనకి కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అంటే చక్కటి వస్తువులాగా కనిపిస్తుంది. Like the thoughts of dream seem solid. స్వప్నంలో ఆ ఆలోచనలు అవి నిజంగానే ఉన్నట్టుంటాయి. Desires, feelings, etc. concretize themselves into solidity. కోరికలు, అనుభూతులు ఇవన్నీ కూడాను అవి రియల్ గా ఉంటాయి. And we get real experiences from non-existing objects. మనము అసలే అవి ఎగ్జిస్ట్ అవి లేవు, ఉనికి లేనటువంటి వస్తువులని నిజంగా ఉన్నాయని భావిస్తూ వాటిని అనుభూతి చెందుతూ ఉంటాం. So, to have a real experience, objects are not necessary. అందుకే నిజమైన అనుభూతికి అసలు ఈ వస్తువులు అక్కడనే లేదు. నెక్స్ట్ కొంచెం దీన్ని ఒక్కసారి కొంచెం మరొకసారి సమ్మరైజ్ చేస్తావా? ఏమిటో కొంచెం కన్ఫ్యూజింగ్. అంటే ఈ జగత్తు అన్ని రకాల వస్తువులతోటి ఆత్మతత్వం అంతటిలోని వ్యాపించింది. ఈ వస్తువులు అసలు ఎగ్జిస్టెన్స్ లేవు కదా, అంటే ఇది దృశ్య ప్రపంచం అంటే కనిపిస్తుంది ఒక ఇమేజ్ అంటే, కానీ ఆ లేని దాంట్లోని మనం ఉన్నదని భ్రాంతి వెళ్ళి ఆనందాన్ని పొందుతున్నాం. మనం ఆనందం మన సెన్సేషన్స్ కి మనం ఏమైనా అనుభూతి చెందడానికి అసలు ఆ వస్తువులు అక్కర్లేకుండానే మనం అనుభూతి పొందగలం అని చెప్తున్నాం. అంటే అవేమి వాటి యొక్క అవసరం లేకుండా మనం అనుభూతి చెందగలం. హ్యాబిట్స్ గురించి మధ్యలో చెప్పారు కదా, అది ఏమిటి, ఎలాగా మొదట ఎలా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతే ఎలా ఉంటుంది అని. అలా హ్యాబిట్స్ కోసం చెప్పారు కదా, నాపేస్తే నాకు సరిపోతుంది. అంటే అలవాట్లు అనేవి మనం రూల్ చేసుకునే ఏదైనా రోజు మనం చేసుకుంటే హ్యాబిట్ అయిపోతుంది. అవి సాధారణంగా హ్యాబిట్స్ వల్ల కూడా మనకి సెన్సేషన్స్ వస్తాయి. అంటే డ్రింక్ చేసుకుంటాం, లేదా టీ తాగుతాం, మరో తింటాం, ఇలాంటివన్నీ కూడా మనకి కొన్ని అనుభూతి ఇస్తూ ఉంటాయి. సెన్సేషన్ అంటే శరీరంలో వచ్చే సెన్సేషన్. అయితే అవి అలాగా తీసి మనకి ఏంటంటే హ్యాబిట్స్ మనం రూల్ చేస్తున్నాయి. మనం హ్యాబిట్స్ రూల్ చేయడం కాదు. ఆ పర్టికులర్ టైం వేసరికల్లా అది లేకపోతే అయ్యో అయ్యో నిలబడిపోతూ ఉంటారు. హ్యాబిట్స్ ని మనం రూల్ చేయకుండా హ్యాబిట్స్ మనని రూల్ చేస్తుంటాయి. అది అక్కడ చెప్పలేదు. అలాగే జగత్తా లేకపోయినా ఉన్నట్టుగా మనం అది గట్టిగా అంటే స్థూలంగా ఉంది అన్న భ్రాంతిలోనే మనం జీవిస్తున్నాం. లేని వస్తువులు అన్నిటితో మనం సెన్సేషన్స్ అనుభవిస్తున్నాం. అందుకని ఆ వస్తువులు లేకపోయినా మనం సెన్సేషన్స్ అనుభవించగలం అని చెప్తున్నారు. అంటే ఎలాగా వస్తువులు లేకుండా ఎలాగ అనుభవించగలం సెన్సేషన్స్? నువ్వు మామిడి పండు కోసం వృత్తి చేసుకోగానే మామిడి అంటే కాయ వెంటనే నోట్లో అది లేకపోయినా మనకి నీరు ఊరిపోతూ ఉంటుంది. ఎన్నో వస్తువులు అవి లేకపోయినా వాటిని మనం అనుభవించేస్తూ ఉంటాం. ఇంటర్నల్ గా సెన్సేషన్స్ ద్వారా అనుభవిస్తూ ఉంటాం. అంటే ఆలోచించుకొని ఇమాజిన్ చేసుకున్నా మనం దాని విషయం వినగానే అనుభూతి వచ్చిస్తూ ఉంటుంది. బాగుంది, కరెక్ట్. ఒక్క నిమిషం. ఇప్పుడు బాధపడింది కొంచెం క్లియర్ అయింది. నెక్స్ట్, ఆన్ ది అదర్ హ్యాండ్, లాస్ట్ సెంటెన్స్ నేను చదివింది. సో టు హ్యావ్ అ రియల్ ఎక్స్పీరియన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ నెసెసరీ అని ఫుల్ స్టాప్ పెట్టారు. నెక్స్ట్ పారాగ్రాఫ్, ఆన్ ది అదర్ హ్యాండ్ we may not experience objects as in sleep and death. డెత్లో కానీ స్లీప్ లో కానీ ఈ ఆబ్జెక్ట్స్ ఏవి కూడా అనుభూతి చెందటం లేదు. What is necessary is sensation, comma, impacts on our nerves. మన నరాల మీద ఉన్న అనుభూతులే మనకు ముఖ్యం. And not objects. ఆ వస్తువులేమి అక్కర్లేదు, ఆ అనుభూతులే మనకి
మనం ఆనందించేది నిజంగా అనుభూతులకే, వస్తువులతో కాదు. though they may act as agents. వస్తువులు ఏజెంట్లుగా పనిచేస్తుంటాయి, కానీ అసలు మాత్రం సెన్సేషన్స్ నే మనం ఆనందిస్తున్నాం. But if we can create those sensations by an inner technique, we can have the experience also without them. మన అంతరంగంగానే మనం ఈ సెన్సేషన్ క్రియేట్ చేసుకోగలిగితే దానివల్ల అనుభూతిని కూడా పొందగలం. అంటే అర్థం అంటే ఆబ్జెక్ట్స్ లేకుండా సెన్సేషన్స్ లోపల క్రియేట్ చేసుకుంటామనా, లేకపోతే ఆత్మ సంబంధమైనదా ఇది? వస్తువులు సెన్సేషన్స్ కాదు, అనుభూతిని కూడా పొందగలం అని. మనం క్రియేట్ చేసుకున్న సెన్సేషన్స్ తో పూర్తి వస్తువును అనుభవించిన అనుభూతి కూడా పొందగలం. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్. దిస్ మే బి సీన్ బై అన్ ఎగ్జాంపుల్. ఫుల్ స్టాప్. ఏంటి దిస్ మే బి సీన్ బై అన్ ఎగ్జాంపుల్? ఒక ఎగ్జాంపుల్ ఏదో ఇచ్చారు, ఉదాహరణతో ఇచ్చాడు. When a mother whose son lives abroad receives news that he is dead, she will get a shock, though he may be alive. మళ్ళీ చదువుతాను. When a mother whose son lives abroad receives news that he is dead, she will get a shock. ఎక్కడో విదేశాల్లోనూ ఎక్కడో దూరంగా ఉన్నటువంటి కొడుకు చనిపోయాడు అన్న వార్తల్ని ఆవిడ వస్తువులు అంత పెట్టుకుని చూడకపోయినా షాక్ అవుతుంది. Though he may be alive. ఆయన బతుకున్నారు, వార్త వినగానే ఈవిడ షాక్ అవుతుంది. In this way, నేను ఎందుకు చెప్తున్నారంటే వస్తువు మనకి లేకుండానే అనుభూతి చెందుతున్నాం, అంటే సెన్సేషన్ ఫీల్ అవుతుంది, సెన్సేషన్ అనుభూతిగా అయిపోతుంది. In this way, false messages may depress us or elevate us. ఈ విధంగా తప్పు వర్తమానాలు మన ఉన్నతమైన మూడికి తీసుకెళ్ళొచ్చు, లేకపోతే మనకి నిస్పృహలో కూడా పనిచేయచ్చు. And at the same time, real news may not cause a sensation when they are not known. నిజమైనటువంటి వర్తమానం మనకు తెలియకపోతే మనకి ఏ సెన్సేషన్ ఉండదు. For instance, if the boy is really dead, but the mother does not come to know it, she will be well. ఉదాహరణగా ఆ శరీరం చనిపోలేదు అంటే కుర్రాడో ఎవడో, తర్వాత the body is if the boy is really dead but the mother does not come to know it, she will be well. కొడుకు చనిపోయినా తల్లికి తెలియకపోతే ఆవిడ బాగానే ఉంటుంది. So whether or not there is a corresponding fact, అంటే మనకు సంబంధించినటువంటి ఒక సత్యం లేకపోయినా sensations can create experiences. ఈ సెన్సేషన్స్ అంటే బాడీలో వచ్చినటువంటి ఈ సెన్సేషన్ అనుభూతుల్ని ఇవ్వగలం. లక్ష్మి కొంచెం గట్టిగా చెప్తావా? అది ఇప్పుడు డౌన్ అయింది కొంచెం. అంటే అది నిజం కాకపోయినా ఆ సెన్సేషన్ అన్నదే మనకి అనుభూతిగా అనుభూతులు ఇస్తాయి. ఒక కుర్రవాడు నిజంగా చనిపోయాడు అనుకో, తల్లికి తెలియదనుకో, అనుభూతి ఏమి రాదు. తల్లికి కుర్రవాడు బాగున్నవాడే చనిపోయాడని తెలిస్తే అప్పుడు ఆవిడకి ఎంతో దుఃఖము అన్నీ వస్తాయి. అంటే అక్కడ నిజంగా వస్తువు అన్నది లేకుండానే మనకు సెన్సేషన్స్ అనుభూతులు వస్తున్నాయి అని చెప్తున్నారు.
when we touch a live wire, it repels us. కరెంట్ ఉన్నటువంటి లైవ్ గా ఉన్న ఒక వైర్ ముట్టుకున్నప్పుడు అది మనం బయటకు పడేస్తుంది. We get an electric shock. షాక్ కూడా తగులుతుంది. This happens because we came into contact with a force having a different voltage. ఇలా ఎందుకు అవుతుందంటే మనము వేరే పవర్ ఉన్నటువంటి దాంతో కాంటాక్ట్ లోకి వచ్చాం, అంటే అంత పవర్ మనం తట్టుకోలేక మనకి షాక్ వస్తుంది. Likewise, our body will burn when it touches fire, అదేవిధంగా నిప్పును ముట్టుకున్నప్పుడు కూడా మన శరీరం అలాగే కాలిపోతుంది. because it cannot rotate with the fire's force. అది ఎందుకంటే ఈ శరీరం ఆ అగ్ని యొక్క శక్తితోటి పెరగలేదు, దాని సమస్యలో ఉండలేదు. If it could, it would not burn. దాంతో పాటు ఇది కూడా దాన్ని తగ్గినట్టుగా తట్టుకోగలిగినప్పుడు దాన్ని కాల్చదు. Next paragraph. We have living magnetism in us. మనలో జీవించి ఉన్నటువంటి అయస్కాంత శక్తి ఉంది. And when two forces of different intensity or vibration come into contact with each other, రెండు వేరువేరు తీవ్రతలలో ఉన్నటువంటి వస్తువులు ఒకదానికి దగ్గరగా ఒకరికి వచ్చినప్పుడు there is repulsion and we call it a sensation. అప్పుడు వికర్ష వస్తుంది, దాన్నే మనం సెన్సేషన్ అంటుంది. Because we have 5 senses, the same object can create a 5-fold sensation. మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి కనుక ఇదే వస్తువులు మనకి 5 రకాలైనటువంటి ఇంద్రియానుభూతులు ఇవ్వగలరు. And from this point of view, we are in a world of things. అందుకని మనం ఏమని ప్రపంచం అంటే వస్తువుల సముదాయం ఉన్న ప్రపంచంలో ఉంటున్నాం. The one form of reality appears to be manifold. The one form of reality, R capital. ఒకే ఒక రూపంలో ఉన్న సత్యం ఎన్నో రకాలుగా కనిపిస్తుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్. వాట్ ఇక్కడ చదివిదా వద్దా? మన నెక్స్ట్ పారాగ్రాఫ్ పెద్దదిగా ఉంది, 7:28 అయింది. ఆపిస్తా. ఎందుకంటే ఇవాళ మనకు అర్థమైంది ఏంటి అంటే అనంత అయినటువంటి ఆ పరమాత్మ తత్వం అంతటా వ్యాపించింది లోపల బయట అనేది చెప్పారు. తర్వాత జగత్తంతా కనబడని వస్తువు అంటే వస్తువులుగా మనకు కనబడుతున్నాయి కానీ అసలు అస్తిత్వం లేదు. అస్తిత్వం లేని వస్తువులు మనకు సెన్సేషన్ ఇస్తున్నాయి. అంటే అక్కడ ఏమీ లేని వాటి వల్ల మనకు వస్తాయి, అంటే అవి లేకపోయినా మనకు సెన్సేషన్స్ వస్తాయి. అంటే ఉదాహరణలు చెప్పారు, సెన్సేషన్లు అనుభూతిగా అవుతాయి. అసలు విపස්සన ధ్యానంలో సెన్సేషన్లు చూడమంటారు, బాడీ ఎలాంటి స్పందనలకు లోనవుతుంది చూడమంటారు. ఆ చాలా సూక్ష్మతరంగా ఆ అవేర్నెస్ వస్తుంది అనమాట. విపස්සన అంటే కొద్దిగా బాగా చూద్దామని ప్రతి సెన్సేషన్ ని అబ్జర్వ్ చేయమంటూ ఉంటారు. ఆ సెన్సేషన్స్ అనుభూతులుగా అవుతాయి మనకి. ఆ అనుభూతులు రావడానికి బాహ్యంగా వస్తువు లేకపోయినా మనం సెన్సేషన్స్ ని అనుభూతిని పొందగలమంటూ ఉదాహరణ చెప్పారు కదా. ఎక్కడో ఉన్న కుర్రవాడు నిజంగా చనిపోకపోయినా చనిపోయిడన్న వార్త వల్ల మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది, తల్లి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేది, బాధల్లోకి లోనవుతుంది. ఆ అబ్బాయి నిజంగా చచ్చిపోయినా వార్త తెలియకపోతే వీడికి ఏమీ ఉండదు. అంటే అక్కడ ఆ వస్తువు లేకపోయినా మనం సెన్సేషన్స్ కి ఎక్స్పీరియన్స్ కి వెళ్తున్నామని ఉదాహరణ చెప్తారు. చాలా ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అంటే నిరంతరం ఆ వస్తువు పేరు చెప్పగానే మనకు ఎన్నో సెన్సేషన్స్ వస్తాయి. ఒక తల్లికి తన కొడుకనో పిల్లడనో పిల్లనో చెప్పగానే బోల్డ్ సెన్సేషన్.
వాళ్ళకి నచ్చిన వస్తువులు, నచ్చని వస్తువులు సెన్సేషన్ స్టార్ట్ అయిపోతుంది. వాటి స్మరణ వల్లే. ఎవరైనా మాట్లాడతారా? అంటే రియాలిటీకి సెన్సేషన్స్ కి సంబంధం ఏమీ లేదు అని కదా ఒక పాయింట్ వస్తున్నది. వస్తువుల వల్ల సెన్సేషన్స్ వస్తాయి, వస్తువులు లేకపోయినా సెన్సేషన్స్ సంభవం అని తెలుస్తుంది. అక్కడ రియాలిటీ అన్న పదం కూడా వస్తువు రియల్ గా లేని, రియాలిటీ అంటే వస్తువుకి అసలు అస్తిత్వమే లేదంటున్నారు. వాట్ వీ కాల్ రియాలిటీ ఇస్ నాట్ రియాలిటీ. సో ఆ వస్తువులు అక్కడ లేకపోయినా మనకి సెన్సేషన్స్ కలిగిస్తున్నాయి. ఎవరైనా మాట్లాడతారా? అంటే ఇది జగత్తు అసలు లేదు, ఉంది అన్నట్టు దృశ్యపడుతుంటది, కనిపిస్తోంది మనకి ఇంద్రియాలకి. అది మనం బాగా అర్థం చేసుకోవాల్సిందే. ఆ లేని వస్తువులు లేకపోయినా మనకి అనుభూతులు వస్తూనే ఉంటాయి. అది అనుభూతులు, అనుభవాలు మారుతూ ఉంటాయి. వాళ్ళకి ఎవరైనా మాట్లాడతారా లేకపోతే ఆపద్దా? అందరికీ నమస్కారం. వాళ్ళకి ముగించ